శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. మజ్జా సంస్థ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. ఆజ్ఞాచక్రంలో ఉన్న ఈ శ్రీమాత సప్తధాతువులలో మన శరీరంలో మజ్జ అనబడే ధాతువునకు అధిష్టాన దేవత. ఎముకల మధ్య గుజ్జు, కీళ్ళు మొదలైన వాటికి ఈ దేవత బలాన్ని చేకూర్చుతుంది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఇది అమ్మవారి 12 అక్షరాల నామము. హంసవతి, క్షమావతి అనబడే 2 శక్తులు హం క్షగా పిలువబడుతూ అక్షర శక్తులై ఉంటారు. వీరిరువురితో కూడిన శక్తి కనుక శ్రీమాత హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రాన్నైక రసిక ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. ఆజ్ఞాచక్రమునందు ఉన్న అమ్మకు హరిద్రాన్నము ప్రీతికరమైన నైవేద్యము. పసుపు కలిగిన అన్నము, మిరియాలు, జీలకర్ర, ఆవు నెయ్యితో చేసిన అన్నము, పులిహోర అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు. ఇవి ప్రసాదముగా స్వీకరించినచో ఆ మధ్య అనబడే ధాతువునకు పుష్టి. హాకిని రూపధారిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని హాకిని రూపధారిణ్యై నమః అని ధ్యానించాలి. బిందు పద్యములో బిందు మధ్యలో 6 ముఖములతో 4 ఆయుధములతో తెలుపు వర్ణంతో హరిద్రాన్నమునే ప్రీతిగా స్వీకరించే ఆ తల్లి 2 యోగిని దేవతా శక్తులతో కూడి ఉండి హాకిని దేవతగా పిలువబడుతున్నది. ఆ తల్లికి నమస్కారములు. ఈ తల్లి జ్ఞానముద్రను, డమరుకమును, అక్షరమాలను, కపాలమును ఆయుధములుగా పట్టుకున్నది. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 4. ఈ నామములలో ఆజ్ఞాచక్రంలో ఉన్న తల్లికి ప్రీతికరమైన నైవేద్య శక్తులను, ధాతువును, పేరును వర్ణించారు వాగ్దేవతలు. సహస్రదళ పద్మస్థ ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని సహస్రదళ పద్మస్థాయై నమః అని ధ్యానించాలి. షట్చక్రములకు పైన శిరస్సుపై బ్రహ్మరంధ్రమునందు సహస్ర పద్మం ఉంటుంది. దీనిని 7వ చక్రం అనకుండా సహస్రదళ పద్మముగా పిలుస్తారు. సహస్ర అనగా 1000 అని కాక అనంతము అని అర్థము. అనగా అనంత దళములతో ఉన్న పద్మముగా ఇది పిలువబడుతూ ఈ అనంత పద్మములలో అధివసించిన అమ్మ లలితమ్మగా, విష్ణు భక్తులకు అదియే వైకుంఠ స్థానమై, శివభక్తులకు అదియే కైలాసమై, అమ్మ భక్తులకు అదియే మణిద్వీపమై, ఆయా భక్తుల ఉపాసనలను భక్తివారికి ఆయా పరంధామమై ఇది ఉంది. గర్భస్థ శిశువునకు 7వ నెలలో ఎదుగుదలకు ఈ తల్లి తోడ్పడుతూ ఉన్నది. ఈ నెలలో శిశువు జీవ చైతన్యము పొందుతాడు. 8వ నెలలో శిశువునకు అవయవ వృద్ధి జరుగుతుంది. 9వ నెలలో ఆ శిశువునకు ప్రాణశక్తి లభిస్తుంది. సర్వవర్ణోపశోభిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. సర్వవర్ణముల శోభతో ప్రకాశిస్తున్న తల్లి, అన్ని అక్షరముల సముదాయంతో ఉన్న తల్లి, అన్ని చక్రాలకు మూలమై ఉండి ఆ తల్లి చైతన్య రూపిణి అయి మిగతా చక్రాలకు ప్రవర్తిస్తున్నది. 50 అక్షర సమూహమై ఉన్నది శ్రీమాత. సర్వాయుధధర ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. సహస్రార పద్మములో ఉన్న ఈ తల్లి అన్ని రకములైన ఆయుధములను కలిగి ఉంది. శుక్ల సంస్థిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. సహస్రదళ పద్మములో ఉన్న తల్లి సప్తధాతువులలో మానవ శరీరంలో శుక్లముగా పిలువబడే ధాతువునకు అధిష్టాన దేవత. బీజస్వరూపిణిగా ఈ తల్లి ఉంటుంది. వీర్య సంబంధమైన శుక్లధాతువును ఈ తల్లి ఆశ్రయించి ఉంటుంది. సర్వతోముఖి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. సహస్రదళ పద్మములో ఉన్న ఆ తల్లి అన్ని వైపుల ముఖములను కలిగినదై ఉంటుంది. ఈ ముఖముల అన్ని దిక్కులను చూస్తూ ఉంటుంది కనుక సర్వతోముఖి. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణో శోభిత సర్వయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 5. ఈ నామములలో సహస్రదళ పద్మములో అమ్మ శరీర వర్ణము, ఆయుధములను వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.